వీక్షకులందరికీ నమస్కారం. గల్ఫ్ యుద్ధం మొదలై 3 వారాలు దాటిపోయింది. ఇరాన్లోని కీలక నాయకత్వాన్ని మొదటి రోజే మట్టుబెట్టి అమెరికా, ఇజ్రాయెల్ మేము పైచేయి సాధించాము అని భావించాయి. ఈ యుద్ధాన్ని వారం రోజుల్లో ముగించవచ్చు అని ఎంటర్ అయ్యాయి. 3 వారాలైనా కూడా ఇరాన్ని లొంగ తీసుకోవడం సాధ్యం కావడం లేదు. ఇరాన్ మీద భూతల దాడులు చేయాలని అమెరికా ప్రయత్నాలు చేస్తూ ఉంది. పారాచూట్లతో సైన్యాన్ని ఇరాన్ గడ్డ మీద దింపాలి అనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అదే కనుక జరిగితే ఇరాన్లో దిగిన ఒక్క అమెరికా సైనికుడు కూడా ఇక తిరిగి ఇంటికి వెళ్ళడు అని చెప్పేసి ఇరాన్ సైన్యం ప్రకటిస్తూ ఉంది. ఇక తాజాగా వెనుజులా అధ్యక్షుని అర్ధరాత్రి వేసుకెళ్లారు. అక్కడ సంక్షోభం సృష్టించారు. ఇరాన్ని ధ్వంసం చేశారు. ఇక నెక్స్ట్ టార్గెట్ క్యూబా. క్యూబా మీద అమెరికా విధించిన ఆంక్షల కారణంగా క్యూబాలో ఇంధనం సరఫరా నిలిచిపోయింది. క్యూబాలో విద్యుత్ కేంద్రాలు విద్యుత్ ఉత్పత్తి చేయడం కూడా ఆగిపోయింది. విద్యుత్ ఉత్పత్తి ఒకసారిగా పడిపోవడంతో గ్రిడ్ ఫెయిల్ అయింది. నేషనల్ గ్రిడ్ మొత్తం ఫెయిల్ కావడంతో క్యూబా మొత్తం దేశమే చీకట్లోకి వెళ్ళిపోయింది. ఇక దాన్ని విఫలమైన గ్రిడ్ను ఒకసారి లిఫ్ట్ చేయాలంటే చాలా కష్టం. వారం 10 రోజులు కూడా పట్టచ్చు. ఏ దేశం కూడా క్యూబాకి ఇంధనం సరఫరా చేయడానికి ముందుకు రావడం లేదు. మెక్సికో లాంటి దేశం కూడా ఇంధన సరఫరా నిలిపేసింది. ఇక ఇరాన్ మీద యుద్ధం చేసి అక్కడ చీకట్లు కమ్ముకునేలాగా చేసిన ట్రంప్ క్యూబా మీద ఒక్క బాంబు కూడా వేయకుండానే క్యూబాని చీకట్లోకి నెట్టివేయగలిగాడు. క్యూబా రష్యా విధానాలను అవలంబిస్తూ ఉంది అని ఆరోపిస్తూ ఉన్నాడు. వాళ్ళ దేశం, వాళ్ళ స్వతంత్ర దేశం, వాళ్ళు చైనా విధానాలు అవలంబిస్తాడా, రష్యా విధానాలు అవలంబిస్తాడా అనేది అమెరికాకు అనవసరం. ఇది కొన్ని దశాబ్దాలుగా క్యూబాకి అమెరికాకి కొనసాగుతున్న యుద్ధమే, ప్రచండ యుద్ధం. క్యూబా రష్యా తరఫున పనిచేస్తూ ఉంది అనేది అమెరికా వాదన. ఇక రాబోయే రోజుల్లో క్యూబా మీద అమెరికా యుద్ధం చేయడం అంటే పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేయడం అంటే. అందుకే ఆంక్షలతోనే క్యూబాను లొంగ తీసుకోవాలని చూస్తూ ఉన్నారు. అక్కడ పరిపాలన కూడా మార్చాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వచ్చే వారం రోజుల్లోనే క్యూబాని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అక్కడ కూడా దాడులు చేసి మరింత నాశనం చేయాలని ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచ దేశాలు ఖండిస్తూ ఉన్నాయి. అయితే ట్రంప్ ఏ దేశాలు ఖండించినా కూడా ట్రంప్ చేయాలనుకుంది చేసేసి ఆయన తుగ్లక్ మార్కుని ఆయన నిలబెట్టుకోబోతూ ఉన్నాడు. రాబోయే కొద్ది రోజుల్లో క్యూబాని అమెరికా దాడులు చేస్తుందా, లేదంటే ఆంక్షలతోనే క్యూబాను లొంగ తీసుకుంటుందా అనేది వేచి చూడాలి. ఎందుకంటే క్యూబా అమెరికా ఎన్నిసార్లు బెదిరించినా ఎప్పుడు కూడా అమెరికాకి చెప్పు చేతుల్లోకి క్యూబా వెళ్ళిపోలేదు. మహా అయితే అక్కడ కొంత సంక్షోభాన్ని సృష్టించగలరు, పాలకులను మార్చగలరు. కానీ క్యూబా పూర్తిగా అమెరికాకి లొంగిపోతుందని మాత్రం మనం అంచనా వేయలేం. రాబోయే కొద్ది రోజుల్లో అక్కడ ఏం జరగబోతా ఉందనే వివరాలు మరో వీడియోలో మనం కలుసుకుందాం.